ఊహించిందే జరుగుతోంది, అనుకున్నట్లుగానే అవుతోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధమైంది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చింది మోడీ సర్కార్. హెచ్ఆర్డీ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కస్తూరి రంగన్ సిఫార్సులకు పచ్చజెండా ఊపింది. విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా విధానంలో భాగంగా 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేసింది కేంద్రం. ఇక నుంచి 5+3+3+4 పద్ధతి ఉండనుంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. 2017లో విద్యా విధానం ఎలా ఉండాలనే అంశంపై కస్తూరి రంగన్ కమిటీని వేసింది. 2019లో ఆ కమిటీ జాతీయ విద్యా విధానం ముసాయిదాను కేంద్రానికి సమర్పించింది. దీంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు మోడీ సర్కారు అడుగులు వేస్తుంది. 50 ఏళ్ల నాటి విద్యా విధానంలో ఊహించని రీతిలో మార్పులు రానున్నాయి. విద్యతో పాటు భారత సంస్కృతి ప్రతిబింబించేలా బోధనలు ఉంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. 1986 के बाद जो स्कूली शिक्षा और उच्च शिक्षा में उसकी परिवर्तनकारी सुधारों के लिए एक महत्वपूर्ण रास्ता प्रशस्त करेगा। उस नए भारत के निर्माण में ये नई शिक्षा नीति 2020 मील का पत्थर साबित होगी। जैसे कि हमारे सचिव स्कूली शिक्षा और सचिव उच्च शिक्षा ने विस्तार पूर्वक सभी बातों को सूत्र रूप में रखा है। ప్రస్తుతం అమల్లో ఉన్న 10+2 విధానంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వేరువేరు చోట్ల వేరువేరు పేర్లతో బోధిస్తున్నారు. కొన్ని చోట్ల తరగతులని, మరికొన్ని చోట్ల గ్రేడ్లని అంటున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుంచి 8 వరకు ప్రాథమికోన్నత పాఠశాలలుగా, 9 మరియు 10వ తరగతులను జిల్లా పరిషత్ సెకండరీ స్టేజ్ అని, 11, 12 తరగతులను హయ్యర్ సెకండరీ, ప్రీ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు ప్రాథమిక దశ విద్యాబోధన సాగుతుంది. మొదటి 3 ఏళ్ల పాటు ప్రీ ప్రైమరీ స్కూల్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ప్రిపరేటరీ స్టేజ్ ఉంటుంది. దీనిలో 3, 4, 5 గ్రేడ్లుంటాయి. తరువాత 3 ఏళ్ల పాటు మిడిల్ స్టేజ్ లేదా అప్పర్ ప్రైమరీ స్టేజ్ ఉంటుంది. దీనిలో 6, 7, 8 గ్రేడ్లుంటాయి. చివరి 4 ఏళ్లలో 9, 10, 11, 12 గ్రేడ్లుంటాయి. దీన్ని హై స్టేజ్ లేదా సెకండరీ స్టేజ్ అంటారు. మాతృభాషలోనే మొదటి 5 సంవత్సరాలు బోధిస్తారు. ఉన్నత విద్య పర్యవేక్షణ కోసం అనేక సంస్థలున్నాయి. వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అలాగే విద్యా సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతులుంటాయి. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు పెంచే దిశగా విద్యాబోధన సాగనుంది. సాధారణ సిలబస్తో పాటు వొకేషనల్కు అధిక ప్రాధాన్యం ఉండబోతుంది. డిగ్రీ స్థాయి వ్యవస్థలో 2 ఏళ్లు చదివితే డిప్లొమా, 3 ఏళ్లు చదివితే డిగ్రీ పూర్తయినట్టుగా ఉంటుంది. 9వ తరగతి నుంచే సెమిస్టర్ విధానం తీసుకురానున్నారు. అడ్డగోలు ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించనున్నారు. 50 ఏళ్ల నుంచి నడుస్తున్న విద్యా వ్యవస్థ వల్ల మేలే జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఏకీకృత విద్య చేపట్టాలని కస్తూరి రంగన్ కమిటీ సూచించింది. అందుకే ఆధునిక కాలం, ఉపాధి, కాగ్నిటివ్ సైన్స్, అభివృద్ధి, సాంఘిక, భావోద్వేగపరమైన అంశాలు, తార్కిక పరిశీలన, డిజిటల్ లిటరసీ, సైంటిఫిక్ టెంపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులకు బోధించనున్నారు. కొత్త విద్యా విధానం ఎలా ఉండనుంది? పేదింటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనుందా? భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో కొత్తగా వస్తున్న విద్యా విధానం ద్వారా సమానత్వపు చదువులు సాధ్యమేనా? కొఠారి కమిషన్ సూచించిన కామన్ స్కూల్ కాన్సెప్ట్ను పాలకులు అమలు చేయలేకపోవటం వెనుక ఉన్న రహస్యం ఏంటి? 3.5 దశాబ్దాల తరువాత వస్తున్న నూతన విద్యా విధానం కూడా కొత్త సీసాలో పాతసారా మాదిరిగానే మారబోతోందా? మోడీ సర్కార్ తీసుకొచ్చిన సిఫార్సులకు సంబంధించి విద్యారంగ నిపుణులతో మా ప్రతినిధి హరిప్రసాద్ ముఖాముఖి. సుమారు 3.5 దశాబ్దాల తర్వాత భారతదేశం అంతటా విద్యా విధానాన్ని మార్పు తీసుకొస్తున్నామని చెప్పి మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం అనేది ప్రస్తుత పరిస్థితులలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, డిఫరెంట్ రాష్ట్రాలు ఉన్నాయి, డిఫరెంట్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ డిఫరెంట్ రాష్ట్రాలకి ఇప్పుడు కొత్తగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానం అమలు అవుతుందా లేదా, అసలు ఈ విద్యా విధానంలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే విషయాలు మనతో డిస్కషన్ చేయడానికి విద్యారంగంలో సుమారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యా మండలి దగ్గర నుంచి కూడా జూనియర్ కాలేజెస్, అదేవిధంగా జెడ్పీ హై స్కూళ్ళలో పనిచేసిన అనుభవం, అదేవిధంగా ప్రపంచ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి
ఈ భారతదేశం కొత్తగా తీసుకొస్తున్న నూతన విద్యా విధానానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సోమయ్య సార్, అసలు ఈ ఉన్నత విద్యకి సంబంధించి, మాధ్యమిక విద్యకు సంబంధించి, ప్రాథమిక విద్యకు సంబంధించి సుమారు 34 సంవత్సరాలైంది ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేక దేశం మొత్తం మీద. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విద్యా విధానం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని అనుకుంటారా? మోడీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2019 అని చెప్పేసి అని తీసుకొని రావడం జరిగింది. మొన్ననే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసుకోవడం అనేట్లు జరిగింది. అయితే దీంట్లో పాత సీసాలో కొత్త సారా లాగానే ఉన్నది. ఈ దేశంలోకి బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే మెకాల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టిందో దాని కొనసాగింపుగానే ఆయా పాలక వర్గాలు వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కరణ మాత్రమే తీసుకొస్తున్నారు. కానీ సమూలంగా భారతీయ సమాజానికి, భారత ప్రజలకి, విద్యార్థులకి ఈ భారతదేశం యొక్క నేపథ్యం నుంచి తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థ కాదు నిజానికి. అయితే మౌలికంగా కొఠారి ముఖ్యమైనటువంటి రిపోర్టు 64లో ఇచ్చారు. దాన్ని ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు. తర్వాత 86లో రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత మళ్ళీ నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పేసి అని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కూడా పెద్దగా ఫలితాలు రావట్లేనటువంటి సందర్భంలో ఇవాళ మోడీ ప్రభుత్వం 2019 నుంచి ఆ రిపోర్ట్, కస్తూరి రంగరాజన్ రిపోర్టును నూతన విద్యా విధానంగా తీసుకొని రావడం జరిగింది. దీన్ని కూలంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. పైకి చూసినప్పుడు మాత్రం చాలా ఉన్నతంగా అనిపిస్తుంది, అది చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఒక సమూలమైనటువంటి మార్పు ఏంటంటే 5+3+3+4 అని, అంటే 3 ఇయర్స్కే పిల్లవాళ్ళని స్కూల్లో తీసుకోవడం అనేటువంటిది ఒకటి ఇవాళ మారుతున్నటువంటి సమాజ క్రమంలో అది కొంచెం ఆహ్వానించదగింది. అది ప్రీ ప్రైమరీని ఆహ్వానించదగినటువంటిది అయినా సరే దీంట్లో 2-3 మూలమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఒకటి, డిగ్రీని 4 ఇయర్స్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా ఇవాళ ప్రైవేటైజేషన్కి మార్గం చేసుకోవడానికి వీలుగానే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇది ప్రపంచ బ్యాంకు నేపథ్యం నుంచే ఆ యూనివర్సిటీస్ ఓపెన్ చేసుకోవడం అనేటువంటి దేశంలో వస్తున్నది. దానికి అనుగుణంగా ప్రపంచంలో 4 ఏళ్ళ డిగ్రీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డిగ్రీ 4 ఏళ్ళు పెట్టాలనేటువంటి దాని నేపథ్యం నుంచి అది 4 ఇయర్స్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి మూల కారణం ఏంటంటే, ప్రభుత్వం ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినా కూడా ప్రభుత్వం మేమే విద్యను అందిస్తామని ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి లోపంగా ఉంటుంది. ఇది అదర్ హ్యాండ్ మొత్తంగా ఏంటంటే, ఒక సమగ్రమైనటువంటి కొఠారి చెప్పినటువంటి ఒక కామన్ స్కూల్ కానీ, ఎక్కడ నివసించేటువంటి పిల్లలు అక్కడే చదువుకోవాలనేటువంటి ఒక వ్యవస్థ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఒక మార్పు, ఒక జాతీయవాదం. ఇక్కడ ఇంకొక మూలమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేశంలో మొత్తం జాతీయవాదం పెరుగుతున్నటువంటి క్రమంలో ఇది జాతీయ విద్యా విధానం దేశమంతటిని ఒకే వేదిక మీద తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక భ్రమ కల్పిస్తున్నారు. నిజానికి ఇది కూడా ఆచరణలో సాధ్యం కాదు. ప్రభుత్వం దీనికి ఇంకొక ఏంటంటే, ఈ మొత్తం రిపోర్టులో ఆర్థికపరమైనటువంటిది ఎక్కడ కూడా, అంటే ఎట్లా అప్లిఫ్ట్ చేస్తాం ఇవన్నీ కూడా అనేటువంటిది ఆర్థికం, అంటే బడ్జెట్లో ఎంత కేటాయించాలని కొఠారి చెప్పాడు, 6% ఇవ్వాలని చెప్పేసి. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు కూడా అది ఇవ్వలేదు. కానీ దీంట్లో కూడా ఇంత ఇవ్వాలని చూపించడం కానీ, ఇంత ఇస్తామని చెప్పడం కానీ చెప్పలేదు. కాబట్టి ఇది ఆచరణలో మళ్ళీ పోయేటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, పైకి చూడడానికి మాతృభాష అనేటువంటిది బాగా చెప్తున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో ఉండాలని చెప్తున్నారు. అది ఆహ్వానించదగిందే. కానీ దాన్ని కంపల్సరీ అంటే కంపల్సరీ అనట్లేదు. మళ్ళీ ఆప్షన్ వాళ్ళకి ఇస్తున్నారు, పేరెంట్స్కే ఇస్తున్నారు. ఇవాళ సమాజంలో అందరికీ కూడా ఇంగ్లీష్ మీద బాగా క్రేజ్ పెరిగింది. ఆటోమేటిక్గా ఆప్షన్ అంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీదకే పోయేటుంటారు. మ్యాండేట్గా ఇది కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ మాతృభాషలోనే ఉండాలంటే అది మంచిగా ఆహ్వానించదగినటువంటి, కానీ అట్లా అనట్లేదు. కాబట్టి ఇది ఓవరాల్గా ఒక జిమ్మిక్కులుగా ఒక రాజకీయ నేపథ్యం నుంచే పాలకవర్గాలు తీసుకొస్తున్నాయి తప్ప ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి విద్యను, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి పరిస్థితులు ఇవి లేవు. ఓకే, రైట్. అంటే ఇప్పటికే మనకు విద్యా హక్కు చట్టాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించినాయి గత ప్రభుత్వాలు కూడా. నిజంగా విద్యా హక్కు చట్టం అనేది ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో 25% బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ చట్టం నిజంగా పేద పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను? ఏది ఏమైనప్పటికీ మిత్రుడైనటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే ముందు, కొఠారి 62 నుంచి 64 మధ్య తర్వాత వచ్చినటువంటి మొదలియార్ కమిషన్లు కోరినటువంటి ఎక్కడ కూడా కామన్ స్కూల్ అనేటువంటి ప్రస్తావన లేదు. ఒక కామన్ పబ్లిక్, కామన్ జనానికి ఉపయోగపడేటువంటిది ఇక్కడ దీంట్లో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా అలా ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్స్, అది బేగంపేట పబ్లిక్ స్కూలే కావచ్చు, ఇంకా రామోజీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఆ దేవి పబ్లిక్ స్కూలు కావచ్చు, వాటిలలో 25% పేద పిల్లలకు రిజర్వేషన్ ఇచ్చి చదువు ఫ్రీగా ఉచితంగా చెప్పాలనేటువంటిది అంశం కావచ్చు. కానీ ఈ చట్టంలో ఎక్కడ కూడా అట్లాంటి మార్పు అనేటువంటిది రాలేదు. జస్ట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మెకాలే
గతంలో కనుక ఒక క్లర్కులను తయారు చేయడానికి ఎట్ట పనికొచ్చినటువంటి విద్య అట్లాంటిది దీంట్లో సంస్కరణలు ఉన్నాయి. రెండవది నిజానికి ప్రభుత్వం ఏమన్నదంటే ఆల్రెడీ తమిళనాడు ఇట్లాంటివి వ్యతిరేకించినప్పుడు ఈ త్రిభాషా సూత్రానికే మళ్ళీ కట్టుబడి ఏమంటుందంటే ప్రాథమిక విద్యకు వచ్చేసరికి మళ్ళీ రాష్ట్రాల ఇష్టానికి వదిలిపెట్టారు. కావాలంటే మన పక్కకే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకవైపు చట్టం తెచ్చింది. ఏం చట్టం తెచ్చింది? ఈ పేద పిల్లలకు గవర్నమెంట్ బళ్ళలో చదివేటువంటి పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎందుకు దూరం చేస్తారు, తల్లిదండ్రులు కోరుకుంటారుగా అనేది అది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒప్పజెప్పినారు. వాస్తవానికి ఏ సైంటిస్ట్ అయినా ఇలా బాగా చదువుతున్నటువంటి ఫిన్లాండ్ దేశం లాంటి దేశాలలో కానీ అమెరికాలో కానీ ప్రాథమిక విద్య తమ మాతృభాషల్లోనే జరుగుతుంది. అదొక్కటే కాదు, అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటిది ఏంటంటే నైబర్హుడ్ స్కూల్స్ అని ఉంటాయి. అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఆ స్కూల్కే తోలాలి. వాడు అటెండర్ కొడుకు కావచ్చు, కలెక్టర్ కొడుకు కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కొడుకు కావచ్చు. అది ఇక్కడ చట్టంలో ఇలా తీసుకొచ్చినట్టు కామన్ స్కూల్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. అక్కడ ఉన్నది కామన్ స్కూల్ నడుస్తుంది అక్కడ. ఇక్కడ మాత్రం మన దేశంలో మళ్ళీ పెట్టుబడిదారులు మళ్ళీ ప్రైవేట్ పరం చేయడానికే. ఇంకొకటి వొకేషన్కి సంబంధించి వాస్తవానికి మీకు మీ దృష్టికి ఇంకోటి తీసుకురాదలుచుకున్నాను. పేరుకు వొకేషనల్ అంటారు. ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో కానీ 9th 10th హై స్కూల్లో కానీ కొన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీర్ ఉంటుంది, ఆడ డీజిల్ ఇంజన్ ఉండదు, మిషన్ ఉండదు, ఏది ఉండదు. ఊకే నా పిల్లగాడు కాగితాల మీద నేర్చుకొని ఐటీఐలో కనుక ఐటీఐలో కొంత ఉంటుందేమో కానీ ఇక్కడ ఏముండదు. చూసి రాసి ఆడు పరీక్ష పాస్ కావడం తప్ప దేశానికి ఉపయోగపడేది ఏముండదు ఇట్లాంటి. కాబట్టి కేవలం మోడీ ఈ బీజేపీ అనేటువంటి తమ యొక్క ఉనికిని కాపాడుకోవటానికే మేము కూడా విద్యారంగంలో ఒక సంస్కరణ తీసుకొచ్చినాం, మార్పు తీసుకొచ్చినాం అని మార్చడానికి మాత్రం తీసుకొచ్చినటువంటి చట్టం అని నేనైతే భావిస్తున్నా. ఎక్కడ కూడా ఇవాళ మీకు తెలుసు కరోనా మూలంగా విద్యారంగం వైద్యారంగం ఎంత గుబేలు పడిపోతుందో, ఎంత దుబేలు పడిపోతుందో. 6%, 5% అంటే ఇలా 1% కూడా ఖర్చు పెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి తీసుకొస్తే మీరు బడ్జెట్ అలకేట్ చేస్తే తప్పనిసరిగా విద్యా సంస్కరణ అనేటువంటి ఉంటాయి అనేటువంటిది నా భావన. కొత్త విద్యా విధానాన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే 8th క్లాస్ నుంచి కావచ్చు, 9th క్లాస్ నుంచి కావచ్చు. కానీ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాక్టికల్స్ ఏవైతే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో 10th తర్వాత, ఆ వొకేషనల్ కోర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న బీటెక్ దగ్గర వరకు కూడా ఇవన్నీ కూడా వొకేషనల్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ బాగా సంవత్సరానికి కొన్ని వేల మంది బీటెక్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పటికీ కూడా స్కిల్లెస్ అని ఏవి కూడా ఏవైతే ఎంఎన్సీస్ ఉంటాయో, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయో అవన్నీ కూడా ఇవి కూడా మన దగ్గర నుంచి విద్యార్థులను తీసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ వొకేషనల్ కోర్సెస్ ఒకవేళ ప్రవేశపెడితే ప్రవేశపెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నా పేరు డి శ్రీనివాస్. నేను జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ నూతన విద్యా విధానంలో నాకు సానుకూలంగా అనిపించే అంశం ఏంటంటే పిల్లవాడికి 3వ ఏడు దాటిన కాడ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ పాఠశాలలో నమోదు అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత ఏదైతే 9th క్లాస్ నుంచి వృత్తి విద్య అంటున్నారో అది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపుగా 10th క్లాస్ తర్వాత 70% పైగా చాలా దేశాల్లోనూ ఈ వృత్తి విద్యల వైపుకు మళ్ళిస్తున్నారు అనమాట. సో అదొక ఆహ్వానించదగ్గ పరిణామం. తర్వాత ఇంకొకటి ఏంటంటే హై స్కూల్ విద్యలో చాలా కఠినమైనటువంటి పాఠ్యాంశాలు భారతం చాలా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గిస్తామంటున్నారు. ఇది మాత్రం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మన హై స్కూల్ విద్యని మొత్తము ఐఐటి ఎంట్రన్స్, నీట్ ఎంట్రన్స్ లాంటివి శాసిస్తున్నాయి అనమాట. తోకనే బాడీని మొత్తం కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి అనమాట. వేరే దేశాల్లో ఎక్కడ కూడా ఉన్నత విద్యాస్థాయి సాంకేతిక కళాశాలలో ఇట్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద పెద్ద స్ట్రెస్ లేకుండా వాళ్ళు SAT అనే వేరే ఎగ్జామ్ పెట్టుకుంటారనమాట. సో పాఠశాల విద్యను మొత్తం కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు చాలా భారమయ్యేటట్టుగా తయారు చేస్తున్నాయి. సో పిల్లల మీద భారాన్ని తగ్గించడం అనేటువంటి చాలా మంచి పద్ధతి. తర్వాత ఇండియాలో ఈ సాంకేతిక విద్య అనే కళాశాలల్లో సీట్ల సంఖ్య అవసరానికి మించి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమెరికా లాంటి పారిశ్రామిక దేశంలోనే 60,000 సీట్లు ఉన్నాయి 30-40 కోట్ల జనాభాకి. మనకు 135 కోట్ల జనాభా భారతదేశం మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లోనే 2.5 లక్షల సీట్లు ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ వృత్తి విద్య నేర్చుకున్నందువల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మన విద్యా విధానం అంతా కూడా ఇప్పుడు సేవా రంగానికి పరిమితమైంది. ఉత్పత్తి రంగానికి ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడే దేశం అనేటువంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో వృత్తి విద్యల్ని కొంతవరకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా బడ్జెట్లో కూడా 6% అనేటువంటిది అలొకేషన్ అనేటువంటి అంటున్నారు. అది ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూడాలి. తర్వాత మాతృభాషలో హై స్కూల్ వరకు అని గవర్నమెంట్ 5th క్లాస్ వరకు మాతృభాషలో అని చెప్పేసి గవర్నమెంట్ అది కూడా ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కూడా తమిళ మీడియంలో పెట్టేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు నడుపుతున్నారు, సివిల్ అండ్ మెకానికల్. సో అట్లాంటిది వేరే
రాష్ట్రాల్లో కూడా కొన్ని సానుకూలమైనటువంటి అవకాశం ఉన్నది. ఇంకా పరిణామాలు మనం వేచి చూడవచ్చు. అంటే ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చేటప్పుడు భారతదేశంలో ఉన్న ఎవరైతే విద్యారంగంలో ఉన్న నిష్ణాతుల వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇటువంటి చట్టాలు చేస్తే బాగుండనేది కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇంత ఫ్యాక్ట్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈ నేపథ్యంలో ఇది ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే మనది ఫెడరల్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. కేంద్రం రాష్ట్రం రెండింటి పరిధిలో ఉండేటువంటిది విద్య. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొని విద్యను కేంద్రీకరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న నాగరికతలతో ఉన్నటువంటి సమాజంలో ఈ కేంద్రీకరణ అనేటువంటిది మంచిది కాదు. తర్వాత 34 సంవత్సరాల తర్వాత ఈ నూతన విద్యా వ్యవస్థని విధానాన్ని అమలు పరుస్తున్నామనేటువంటి ప్రభుత్వం ఎంతమంది యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంది అనేది ప్రశ్నార్థకం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు నివేదికలో 4.6 నుంచి 6 జీడీపీకి పెంచడానికి ప్రయత్నం చేస్తాము రాష్ట్రాలతో కలిసి అన్నారు బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్. బట్ ఇన్ఫ్యాక్ట్ 4.6 అనేటువంటిది ఈ దేశంలో ఖర్చు జరగలే విద్య మీద. అరౌండ్ 3% మాత్రమే జీడీపీలో ఖర్చు జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 6% జీడీపీకి పెంచడానికి ప్రయత్నం చేసే క్రమక్రమంగా అనేటువంటి ఈ విధానంలో ఇన్ని కోట్ల మంది పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను ఏ విధంగా అందిస్తారనేటువంటి ప్రశ్నార్థకం. కాబట్టి ఈ విధాన పత్రంలో బడ్జెట్ ఇంత చేయాలి, ఈ విధంగా చేయాలనేటువంటి చట్టబద్ధత ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి వీళ్ళు ఇంత ఖర్చు పెడతారా అనేటువంటి ప్రశ్నార్థకం. రెండవది మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్య మన సమాజంలో జరిగిన 2 ఉదాహరణలు మీకు చెప్తాను. ఒకటి, ఈ ఆఫ్లైన్ స్కూల్స్ లేనటువంటి పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని మనం ప్రచారం చేస్తున్నాం. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని అందుకోలేనటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎక్కువగా చర్యలు తీసుకోలేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఇదొక కారణం. రెండవ ఉదాహరణ మీకు చెప్పదలుస్తుంది ఏంటంటే లక్షలాది మంది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్ళిపోయినారు ఉపాధి లేక. ఆ ఉపాధి లేక వలస వెళ్ళిపోయినటువంటి ఆ ప్రజల యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అట్లాంటి పిల్లలకి విద్యను అందించడానికి ఈ విధాన పత్రంలో ఏమైనా అంశాలు ఉన్నాయా అది మనం ఆలోచించాలి. ఈ విధంగా అందరూ పేద విద్యార్థులకి ఆర్థిక, సామాజిక, ప్రాంతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా అందరూ పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యని అందించగలిగేటువంటి విధానం మనకు కావాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు అమెరికాలో కూడా నేబర్హుడ్ స్కూల్స్ ఉన్నాయి. అంటే నువ్వు నీ పిల్లల్ని చదివించదలుచుకుంటే నువ్వు ఆ నేబర్హుడ్లోనే ఉండాలి. అదర్వైజ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ నేబర్హుడ్లో ఉంటే అక్కడ స్కూల్లో చేర్పించాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, శ్రీకాకుళం వాడు వచ్చి హైదరాబాద్ చదువుతాడు, శ్రీకాకుళం వాడు వచ్చి ఢిల్లీలో చదువుతాడు. ఎందుకంటే కార్పొరేట్ సంస్కృతి పెరిగింది కాబట్టి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి కాబట్టి. ఇట్లాంటి విద్యా సంస్థలు ఒకవైపు పైన గూడు లేనటువంటి, కుర్చీలు లేనటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి వేలాది విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నాయి. అట్లాంటి ప్రభుత్వ విద్యారంగంలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయకుండా, పర్మనెంట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయకుండా నాణ్యమైన విద్యని ఇట్లాంటి కోట్లాది మంది విద్యార్థులకు మనం అందించే పరిస్థితి లేదు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఇట్లాంటి విధానాలు తయారు చేస్తున్నారో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అనేటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ లక్షలాది మందికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులను కూడా మేము మా యొక్క రికమెండేషన్స్ పంపించారు. బట్ మేము చెప్పిన రికమెండేషన్స్ అనేటువంటి ఇందులో ఇన్కార్పొరేట్ చేసినట్టుగా మాకు అర్థం కావట్లేదు. ఒకవైపు కార్పొరేట్స్ హైదరాబాద్కి వెళ్ళి చూడండి, ఎల్కేజీకి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసేటువంటి కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒకవైపు వాటిని నియంత్రించలేదు. కానీ మనం ఏం చెప్తున్నాం, ఫీ స్ట్రక్చర్ నియంత్రిస్తామంటారు. ఎట్లా నియంత్రిస్తారు మీరు? ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ కార్పొరేట్ స్కూల్స్, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ కార్పొరేట్ కాలేజ్, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, హౌ కెన్ యూ ప్రొవైడ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్? కాబట్టి ఇట్లాంటి సంశయాలన్నీ కూడా మనకి ఈ విధాన పత్రం చదివించడం మనకు అర్థమవుతుంది. కాబట్టి వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్, పొలిటికల్ విల్ కావాలి. ఇవాళ కోట్లాది మంది విద్యార్థులకు కావాల్సినటువంటి నాణ్యమైన విద్యను ఇవ్వాలి అంటే 6% మించినటువంటి జీడీపీలో ఆ ఖర్చు పెట్టాలి. అన్ని సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.
అన్ని సంస్థల్లో కూడా పర్మనెంట్గా టీచర్స్ రిక్రూట్ చేయాలి. అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తే మాత్రమే అప్పుడు మాత్రమే 2020 నూతన విద్యా విధానం అనేటువంటివి మన ప్రజలకు ఉపయోగపడేది వాడుతున్నటువంటి నాకు అభిప్రాయం. విశ్వగురు భారత్ వేదకాలం నుంచి చూసుకున్నా కూడా తక్షశిల యూనివర్సిటీ నుంచి కూడా నలంద యూనివర్సిటీ వరకు కూడా ఎందరో విదేశీయులు వచ్చి ఇక్కడ విద్యని అభ్యసించినారు. అటువంటి విశ్వగురు ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నూతన విద్యా విధానం ద్వారా భారతదేశం ఏమైనా విశ్వగురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొదటగా ఈ నూతన విద్యా విధానం అనేది మీరన్నట్టుగా విశ్వగురు అంటే భారతదేశము ఒక విద్యావంతమైన సమాజం వైపు పోవాలనే మునుపటి వైభవం తీసుకొస్తుందా లేదా అని అడిగారు. ఇది పూర్తిగా విరుద్ధము, తీసుకురాదు. ఇది ఇంకా పచ్చిగా మనం చెప్పుకోవాలంటే బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలను విద్య నుంచి దూరం చేసే విధానాలే ఇందులో ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే ముందు దేశంలో ప్రతిభావంతులైన విద్యావేత్తలను, తర్వాత విద్య పట్ల అభిమానం కలిగిన వాళ్ళను, రాజకీయవేత్తలను, భాషా శాస్త్రాల అందరినీ కలిపి వాళ్ళ యొక్క సమగ్రమైన నివేదిక తీసుకొని ఒక సమగ్ర నివేదిక అనేది విద్యా విధానం ఉండాలి. ఎందుకంటే విద్య అనేదే ప్రధానంగా సమాజాన్ని నడిపిస్తుంది. ఒక రకంగా కొఠారి చెప్పినట్లు సమాజము, భారతదేశ సమాజం, ఏ దేశ సమాజమైనా కానీ తరగతి గదిలోనే రూపొందించుకుంటుంది. కాబట్టి ఇంత మహత్తరమైన ఒక పాలసీని ఇంత అంటే ఒక 2 లక్షలు మాకు అవి మేము ప్రపోజల్స్ తీసుకున్నాము, వాటిని కసరత్తు చేస్తున్నామన్నా కానీ ఒక అంటే చూడడానికి మాత్రమే ఉంది, కానీ కేవలం చూడడానికి మాత్రమే అది తీసుకున్నారు. కానీ దేశంలో ఉన్న మేధావుల అభిప్రాయాలను తీసుకున్నట్టుగా ఇక్కడ లేదు. కాబట్టి జనరల్గా మనం చూసినట్లయితే కేవలం మార్కెట్కు అవసరమయ్యే విద్య మాత్రమే అందించేలాగా ఉందని భావిస్తారు. ఖచ్చితంగా. ఎందుకంటే 5+3+3+4 అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిగ్రీ వ్యవస్థను 4 సంవత్సరాల కోసం ప్రవేశపెట్టారు. ఈ డిగ్రీని 4 సంవత్సరాలను ప్రవేశపెట్టడానికి అంతకుముందు చేసిన ప్రయత్నాలను ఢిల్లీలో ఒక ప్రముఖ అంటే ఢిల్లీ యూనివర్సిటీ పూర్తిగా వ్యతిరేకించింది. చాలా పెద్ద ఉద్యమం చేశారు. 4 సంవత్సరాలు వద్దు, 3 సంవత్సరాలు మాత్రమే. ఎందుకు ఈ 4 సంవత్సరాలు ప్రవేశపెడుతున్నారంటే విదేశీ విద్యా సంస్థలు అమెరికా లాంటి దేశాల్లో అక్కడ డిగ్రీ 4 సంవత్సరాలు, వాళ్ళు ఎలాంటి ఆటంకం లేకుండా మన దగ్గర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేది విద్యా వ్యాపారం చేసుకోవడానికి ఒక అణువును, ఒక భూమికను తయారు చేస్తుంది తప్ప వేరే లేదు. అంటే ఇది గ్లోబలైజేషన్లో భాగంగానే ఈ విద్యా విధానం ఉందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది గ్లోబలైజేషన్ విధానంలోనే విద్యా విధానం ఉంది, ప్రైవేటైజేషన్ విద్యా విధానం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థను నియంత్రించడానికి ఇక్కడ ఎలాంటి ఒక సూచన కానీ ఏమీ లేవు. అందులో ప్రైవేట్ వ్యవస్థలు ఫీజు నియంత్రణకు ఏమైనా సూచనలు ఉన్నాయంటే అది కూడా ఏమీ లేదు. కాబట్టి వీటన్నిటినీ మనం పరిశీలించినట్లయితే అంతిమంగా ఒకటి విద్య ఒక వ్యాపారం చేసుకోవడానికి, ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసుకోవడానికి మాత్రమే ఈ నూతన విద్యా విధానం ప్రవేశపెడుతుంది కానీ లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా కొఠారి లాంటి మేధావులు ఎంతో కసరత్తు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ను తీసి ఏమున్నదని చూడలేదు. అసలు విద్యా వ్యవస్థకి ఏమాత్రం సంబంధం లేని రంగరాజన్ ఇస్రో చైర్మన్ ఆయన ద్వారా ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి అందులోనే మనకు తెలుస్తుంది. కాబట్టి అంతిమంగా చూసుకున్నట్లయితే మీరన్నట్లుగా ఇది కేవలము విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ను అవి అప్పనంగా వచ్చేసి మన దగ్గర ఆ విద్యా సంస్థలను స్థాపించి వ్యాపారం చేసుకోవడానికి ఒక భూమికను ఏర్పాటు చేసే దిశగా ఈ విద్యా చట్టం ఉన్నది. కాబట్టి బడుగు బలహీన వర్గాలు ప్రధానంగా ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితులు ప్రస్ఫుటంగా ఈ రిపోర్ట్లో కనబడుతున్నాయి. రైట్. అంటే కొత్తగా 2020 నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానం ఏదైతే తీసుకొస్తున్నారో అదంతా కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఈ యాక్టులో కామన్ స్కూల్ అనే
కాన్సెప్టు కనిపించడం లేదు. కొఠారి కమిషన్ ఏదైతే సూచించిందో ఆ కామన్ స్కూల్ కాన్సెప్టు ఒకవేళ దీంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా బడ్జెట్ ఎలకేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఇదివరకు పంచవర్ష ప్రణాళిక ఉండేది, ఇప్పుడు అది లేదు. ప్రతి సంవత్సరం వచ్చే వార్షిక ప్రణాళికలకు బడ్జెట్ ఎంత కేటాయిస్తారనే దానిపైన కూడా ఇతిమిత్తమైన అంశం దాంట్లో లేదు. కాబట్టి ఇప్పటివరకు గరిష్టంగా 3% మాత్రమే జీడిపిలో బడ్జెట్ కేటాయించారు. అసలు కొఠారి కమిషన్ అప్పట్లోనే అంటే 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన కొఠారి కమిషనే అప్పుడే 6% జీడిపిలో ఈ ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయిస్తేనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది భారతదేశంలో బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం అని కాదు, ఇటు ఏదైతే భారతదేశాన్ని పరిపాలించాయో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థను వెనక్కి నెట్టేస్తున్నాయి తప్పిస్తే ఏదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఉందో వాటికి అనుగుణంగా కార్పొరేట్ శక్తులకు ఏదైతే మార్కెట్కు అవసరమయ్యే విధంగానే ఈ రకమైన ఎడ్యుకేషన్ ఉంది. కానీ భారతదేశం ఔన్నత్యం ఏదైతే ఉన్నదో వేదాల్లో ఉన్నట్టుగా కూడా భారతదేశానికి సంబంధించిన విశ్వగురు విద్య ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ కనిపించడం లేదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజు, నల్గొండ. విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకే కేంద్రం కంకణబద్ధమైంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్నింటినీ బలోపేతం చేస్తామంటున్నారు కేంద్ర పెద్దలు. అయితే ఇవన్నీ ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉండటంతో ఎన్ఈపీకి రాష్ట్రాలు సహకరిస్తే తప్ప ఇది ఆచరణ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రం కూడా దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంది. 2040 వరకు దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని